హలో ఫ్రెండ్స్, మనం యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ప్రిలిమ్స్లో క్వశ్చన్స్ చూస్తున్నాం కదా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చి మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ అనే కాన్సెప్ట్ మీద క్వశ్చన్ వచ్చిందనమాట. మనకి రెండు స్టేట్మెంట్స్ ఇచ్చారు. అసెషన్ రీజన్ టైప్ క్వశ్చన్ అనమాట. సో మనకి ఫస్ట్ స్టేట్మెంట్ చూసుకుంటే, ఫస్ట్ స్టేట్మెంట్ ఏంటి? ఇన్ ఇండియా income from allied agricultural activities like poultry farming and wool rearing in rural areas is exempted from any tax అన్నారు. సో ఇది ఎనీ ట్యాక్స్ అంటే మనకి ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ అవుతుంది. మనం కాన్సెప్ట్ తెలుసుంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ అని ఉంటుంది అనమాట. మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ఎగ్జెంప్ట్ సెక్షన్ 10 క్లాస్ 1 ప్రకారం. కానీ ఈ అలైడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ అనేవి అసలు అగ్రికల్చరల్ ఇన్కమ్కే రావు. ఫస్ట్ ఆ ఇన్కమ్ ట్యాక్స్ కూడా పడుతుందన్నమాట వీటి మీద. ఇక్కడ ఇన్కమ్ ట్యాక్స్ సంగతి తర్వాత ఎనీ ట్యాక్స్ అన్నారు. సో అట్లా ఎనీ ట్యాక్స్ అనేది అది కాదనమాట. ఇన్కమ్ ట్యాక్స్ కూడా అప్లికబుల్ అవుతుంది అలైడ్ అగ్రికల్చర్ యాక్టివిటీస్కి. సో ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అనమాట. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు మనకి ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. ఫస్ట్ స్టేట్మెంట్ ఇన్కరెక్ట్ అని తెలిస్తే మనకు ఆన్సర్ ఏమవుతుంది? డి అవుతుంది. స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్, బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్ అనమాట. స్టేట్మెంట్ 2 చూసుకుంటే, ఇన్ ఇండియా రూరల్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈజ్ నాట్ కన్సిడర్డ్ ఎ క్యాపిటల్ అసెట్, కరెక్ట్, అండర్ ద ప్రొవిజన్స్ ఆఫ్ ది ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 సెక్షన్ 2 క్లాసు 1 క్యాపిటల్ ఏ ప్రకారం అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది డిఫైన్ చేస్తుంటారు అనమాట. దాంట్లో మనకి అగ్రికల్చరల్ ల్యాండ్ నుంచి వచ్చే రెంట్ అవన్నీ కూడా మనకి ఇన్కమ్ ట్యాక్స్ కింద ఎగ్జామ్షన్ ఉంటాయి. సో ఇది మనకి క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయరు అనమాట. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ చూద్దాం. సో మనకి ఇక్కడ చూసుకుంటే ఇది రిపోర్ట్ అనమాట, డైరెక్ట్ ట్యాక్సెస్ వాళ్ళది. సో ఇక్కడ మనకి అసెస్మెంట్ రిలేటింగ్ టు అగ్రికల్చరల్ ఇన్కంలో మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది కాన్స్టిట్యూషన్లో కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఆర్టికల్ 366 క్లాస్ 1. సో మనకి డైరెక్ట్ క్వశ్చన్ రావచ్చు, ఎలా అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది కాన్స్టిట్యూషన్లో మెన్షన్ చేస్తున్నారని, లేదంటే మెన్షన్ చేయలేదని స్టేట్మెంట్ ఇస్తారు. సో మనకి మెన్షన్ చేస్తున్నారు అనమాట. తర్వాత నెక్స్ట్ అగ్రికల్చరల్ ఇన్కమ్ మనకి డిఫైన్ చేస్తున్నారు. ఇన్కమ్ ట్యాక్స్ ఉంది కదా యాక్ట్, ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 దాంట్లో సెక్షన్ 2 క్లాసు 1 క్యాపిటల్ ఏ ప్రకారం అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటంటే, ఎనీ రెంట్ ఆర్ రెవెన్యూ డెరైవ్ ఫ్రమ్ ల్యాండ్ విచ్ ఈస్ సిచ్యువేటెడ్ ఇన్ ఇండియాలో సిచ్యువేట్ అయి ఉండాలి, యూస్డ్ ఫర్ అగ్రికల్చరల్ పర్పసెస్. అగ్రికల్చర్ పర్పస్కి యూస్ చేస్తూ ల్యాండ్ అనేది ఇండియాలో ఉంటే దాని మీద వచ్చే రెంట్ కానీ రెవెన్యూ కానీ మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకు వస్తుంది అనమాట. నెక్స్ట్ ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ సచ్ ల్యాండ్ బై అగ్రికల్చరల్ ఆపరేషన్స్ ఇంక్లూడింగ్ ప్రాసెసింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రొడ్యూస్ సో యాజ్ టు రెండర్ టు ఫిట్ టు మార్కెట్ ఆర్ సేల్ ఆఫ్ సచ్ ప్రొడ్యూస్. సో మనకి టమాటాస్ ఇవన్నీ మనం సేల్ చేస్తాం కదా, అగ్రికల్చర్ ప్రొడ్యూస్ అనమాట, అవి కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకు వస్తాయి. ఎనీ ఇన్కమ్ అట్రిబ్యూటెడ్ టు ఏ ఫామ్, మనకి ఫామ్ కనుక ఫామ్ హౌస్ కనుకుంటే స్పెసిఫిక్ కండిషన్స్ మెన్షన్ చేస్తుంటారు ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961లో. అవి ఫుల్ఫిల్ చేస్తుంటే అవి కూడా అగ్రికల్చరల్ ఇన్కమ్లోకి వస్తాయి అన్నమాట. నెక్స్ట్ ఎనీ ఇన్కమ్ డెరైవ్డ్ ఫ్రమ్ శాంప్లింగ్ ఆర్ సీడ్లింగ్స్ గ్రోన్ ఇన్ నర్సరీ శాంప్లింగ్స్ సీడ్లింగ్స్ దానివల్ల వచ్చే ఇన్కమ్ కూడా మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటారు. ఆ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది మనకి ఎగ్జామ్ట్ ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఉంది. సెక్షన్ 10 క్లాసు 1 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 అనమాట. అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జామ్టెడ్ ఫ్రమ్ ట్యాక్స్. సో మనకి అది కాన్సెప్ట్. సో మనకి ఇది ఆల్రెడీ యూపీఎస్సీ సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ప్రిలిమ్స్లో ప్రీవియస్ క్వశ్చన్ అనమాట, 1995లో వచ్చింది. అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఈజ్ అసైన్డ్ టు ద స్టేట్ గవర్నమెంట్స్ బై ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. సో మనకి ఇది అగ్రికల్చరల్ ఇన్కమ్ కరెక్టే. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం సెక్షన్ 10 క్లాస్ 1 ప్రకారం ఎగ్జామ్షన్ కరెక్టే. కానీ అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ ఇచ్చి స్టేట్ అనేది
అది మనకి ఏది ప్రొవైడ్ చేస్తుందంటే మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ఫాల్స్ అండర్ ఎంట్రీ 46 ఇన్ ద స్టేట్లీ. మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్కే ట్యాక్స్ పడుతుంది. దాన్నే మనకి ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటారు. అసలు మన ఫస్ట్ డైరింగ్ అవన్నీ ఇచ్చారు కదా, అసలు అగ్రికల్చరల్ ఇన్కమ్కే రావు కాబట్టి డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్సే పడుతుంది. ఎనీ ట్యాక్స్ ఎగ్జామ్షన్ అన్నారు కాబట్టి అది ఇన్కరెక్ట్ అయింది. ఫస్ట్ స్టేట్మెంట్ 1 ఇన్కరెక్ట్ అయింది. సో దాని ప్రకారం మనకి డి ఆన్సర్ కరెక్ట్ అయిందనమాట. స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్, స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. సో నెక్స్ట్ మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది ఎంట్రీ 46లో ఉంటుంది. స్టేట్ లిస్ట్లో మనకి షెడ్యూల్ 7 ఉంది కదా, దాంట్లో స్టేట్ లిస్టు, యూనియన్ లిస్ట్ ఉంటాయి, కాంకరెంట్ లిస్టు. దాంట్లో ఎంట్రీ 46 స్టేట్ లిస్ట్లో మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట. సో నెక్స్ట్ మనకి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ చూసుకున్నా కూడా సో మనకి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అనేది ప్రొవైడ్ చేస్తుంది అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్. మనకి ఆర్టికల్ 246 క్లాస్ 3 ఎంట్రీ 46 మనకి స్టేట్ లిస్ట్లో ఉంటుంది 7th షెడ్యూల్లో. సో మనకి ఆన్సర్ వచ్చి కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అయింది. ఇక్కడ మనకి ఆర్టికల్ 246 క్లాస్ 3 చూసుకుంటే మనకి స్టేట్ లిస్ట్లో లిస్ట్ 2 మనకి లిస్ట్ 2 అంటారు అనమాట. లిస్ట్ 2 మనకి ఇది క్లాస్ 3 లిస్ట్ 2 అంటారు. 7th షెడ్యూల్లో మనకి స్టేట్ అనేవి లాస్ పవర్ టు మేక్ లాస్ అనమాట. సో మనకి షెడ్యూల్ 7లో చూసుకుంటే ఎంట్రీ 46 చూసుకుంటే ట్యాక్సెస్ ఆన్ అగ్రికల్చరల్ ఇన్కమ్. సో మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద ట్యాక్స్ పడుతుంది. ఎనీ ట్యాక్స్ అన్నారు, ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ఎనీ ట్యాక్స్ అన్నారు. సో అందువల్ల అది ఇన్కరెక్ట్ అయింది. సో మనకి న్యూస్లో కూడా కవర్ అవుతూ ఉంటుంది అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే ఏంటని. సో ఇక్కడ మీరు చూసినట్టే సినాప్సిస్లో ఆల్తో అగ్రికల్చరల్ ఇన్కమ్ ఈజ్ ఎగ్జెంప్ట్ ఫ్రమ్ ట్యాక్స్ అండర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్, ఇట్ కంటిన్యూస్ టు బి ట్యాక్స్డ్ సమ్ స్పెసిఫిక్ స్టేట్స్లో మనకి ట్యాక్స్ అగ్రికల్చరల్ ఇన్కమ్ కూడా ట్యాక్స్ చేయబడుతుంది. సో రెస్పెక్ట్ టు స్టేట్ లాస్ ప్రకారం అదే మనం చెప్పుకున్నాం కదా, కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా ఎంట్రీ 46 లిస్ట్ 2 స్టేట్ లిస్టు షెడ్యూల్ 7. Some income derived from allied agricultural activities like poultry farming etc. is not considered as agricultural income. Hence tax under income tax act. మనకి పౌల్ట్రీ ఫార్మింగ్ ఉంది కదా, అది డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ మీద మనకి ట్యాక్స్ పడుతుంది అనమాట. సో అదే దీని మీద మనకి క్వశ్చన్ వచ్చింది. సో మనకి అగ్రికల్చరల్ ఇన్కమ్ అంటే చూసుకోండి. సో ఇప్పుడు మనం క్వశ్చన్ చూద్దాం. స్టేట్మెంట్ 1 చూస్తే ఇన్ ఇండియా ఇన్కమ్ ఫ్రమ్ అలైడ్ అగ్రికల్చరల్ యాక్టివిటీస్ లైక్ పౌల్ట్రీ ఫార్మింగ్, వూల్ రేరింగ్ ఇన్ రూరల్ ఏరియాస్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ఎనీ ట్యాక్స్ అన్నారు. సో మన ఇన్కమ్ ట్యాక్స్ అన్న మనం ఆలోచించవచ్చు, ఇది ఇన్కమ్ ట్యాక్స్ కూడా కాదు, ఎనీ ట్యాక్స్ అన్నారు. దీనికి మనకి డైరెక్ట్ ఇన్కమ్ ట్యాక్సే పడుతుంది అనమాట. ఎందుకని ఇవి అసలు అగ్రికల్చరల్ ఇన్కమ్ కిందకే రావు అలైడ్ యాక్టివిటీస్ లైక్ పౌల్ట్రీ ఫార్మింగ్. సో మనకి ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం 1961 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ పడుతుంది. పోనీ అగ్రికల్చరల్ ఇన్కమ్ అనుకుందాం. సో ఇక్కడ పౌల్ట్రీ ఫార్మింగ్ కాకుండా, వూల్ రేరింగ్ కాకుండా సెల్లింగ్ టమాటోస్ ఉందనుకో, సెల్లింగ్ టమాటోస్ అంటే అగ్రికల్చరల్ ఇన్కమ్ వస్తుంది. అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1960 ప్రకారం సెక్షన్ 10 క్లాస్ 1 ప్రకారం ఎగ్జామ్షన్ ఉంది ట్యాక్స్లో. కానీ స్టేట్స్ అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ అని విధించవచ్చు. మనం చూసుకున్నాక కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా షెడ్యూల్ 7 ఎంట్రీ 46 లిస్ట్ 2లో మనకు ఉంటుంది అగ్రికల్చరల్ ఇన్కమ్ ట్యాక్స్ అని. సో అది మనకి స్టేట్ లా ప్రకారం అగ్రికల్చరల్ ఇన్కమ్ మీద కూడా ట్యాక్స్ ఆగచ్చు. అట్లా అయినా ఇది ఇన్కరెక్ట్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఎనీ ట్యాక్స్ అని ఇచ్చారు కాబట్టి స్టేట్మెంట్ 1 మనకి ఇన్కరెక్ట్ అయిపోయింది. డి అనేది ఆన్సర్. స్టేట్మెంట్ 1 ఈజ్ నాట్ కరెక్ట్ బట్ స్టేట్మెంట్ 2 ఈజ్ కరెక్ట్. మనం చూసాం కదా ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 మనకి సెక్షన్ 2 క్లాస్ 1A క్యాపిటల్ A ప్రకారం అగ్రికల్చరల్ ఇన్కంలో మనకి అగ్రికల్చర్ ల్యాండ్ మనకి క్యాపిటల్ అసెట్గా కన్సిడర్ చేయరు. దాని మీద రెంట్ కానీ ఇన్కమ్ వచ్చినా కూడా మనకి ఎగ్జామ్షన్ ఉందన్నమాట. సెక్షన్ 10 క్లాస్ 1 ప్రకారం ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961. సో ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది చూసుకోండి.
తర్వాత మనకి ఎకనామిక్ సర్వేలో కూడా అగ్రికల్చరల్ మనకి ఎలా జీడిపికి కాంట్రిబ్యూట్ చేస్తుందని కూడా ఉంటుంది. ఇవన్నీ నెంబర్స్ చూసుకోండి. డేటా అనేది రాబోయే ఎగ్జామ్స్లో మనకి క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.